అగ్నివీర్ వ్యవహారం మీద పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతూ ఉండటం, ఏదైతే వాళ్ళకి 4 ఏళ్ల తర్వాత ఇక లైఫ్ లేదంటే ఇంకా ఎట్లా అంటూ ఈవెన్ సైన్యంలో ఉన్నటువంటి పథకాలు పొందినటువంటి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో దాంట్లో విధానాలు మార్చుకోవడానికి రంగం సిద్ధమైంది. తొలి అడుగుపడింది. మాజీ అగ్నివీరులకి బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ నియామకాల్లో 10% రిజర్వేషన్ కల్పించబోతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వాళ్ళకి ఫిజికల్ టెస్ట్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు ప్రకటించింది. తొలి ఏడాది 5 ఏళ్ళు, తదుపరి ఏడాది 3 ఏళ్ళు వయో సడలింపు సౌకర్యం కూడా కల్పిస్తున్నట్టు పేర్కొంది. అగ్నివీర్ పథకం మీద విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కీలకమైనటువంటి అడుగులు. ఇంకా మిగతా వాటిట్లలో కూడా అవసరమైతే పోలీస్ డిపార్ట్మెంట్, కానిస్టేబుళ్ళు ఇట్లాంటి నియామకాల దగ్గర నుంచి అన్నిట్లలో కూడా వాళ్ళని తీసుకుని వస్తే బాగానే ఉంటుంది. ఈవెన్ సైన్యంలోని ఇతర విభాగాల్లో కూడా ఎంత ఎక్కువ మందిని మనం ట్రైన్ చేస్తే అంత బెటర్. ఎందుకంటే రాబోయే కాలం యుద్ధాల కాలమే తప్పించి శాంతి కోరుకుంటున్నటువంటి కాలం కాదన్నది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి.